వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఎవరైనా ఈ వీడియో సింపుల్ ఇంట్రెస్ట్ వీడియో పార్ట్ 2 అండి, మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు చూస్తే 1% కూడా అర్థం కాదు. మీ వీడియో 1 నేను పెట్టాను, ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను కాన్సెప్ట్ అనేది చెప్పలేకపోతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో పూర్తి మీకు స్లోగా చెప్పాను, అర్థమయ్యే విధంగా చెప్పాను, క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. సో ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఈ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ రూపీస్ 18,000 ఇన్వెస్టెడ్ ఎట్ ఏ SI ఆఫ్ 12% పర్ annum, then find the amount received after 61 days if it is a leap year. ఇక్కడ చూడమ్మా, 18,000ను 12% వార్షిక బార్ వడ్డీ రేటుతో పెట్టుబడి పెడితే లీఫ్ సంవత్సరంలో 61 రోజుల తర్వాత వచ్చే మొత్తం ఎంత? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదమ్మా, మొత్తం ఎంత. ఇక్కడ మొత్తం కనుక్కోమన్నాడు, ఇక్కడ మొత్తం అంటే టోటల్ కనుక్కోమన్నాడు. టోటల్ అంటే ఏమేమి ఉంటాయమ్మా, మొత్తంలో మనకు ప్రిన్సిపల్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే లీవ్ సంవత్సరం అన్నాడు. లీవ్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే 366 డేస్ ఉంటాయమ్మా. నార్మల్ ఇయర్లో 365 ఉంటాయి. అయితే మనం క్వశ్చన్ జరిగిన ఏంటంటే ప్రాబ్లంకి పోకుండా ఆప్షన్లోకి వెళ్ళాలమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటిది, క్వశ్చన్ చదవాలి. సెకండ్ పాయింట్ ఏంటిది, ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ అడిగింది కాబట్టి దీనికంటే ఈ ప్రిన్సిపల్ కంటే కూడా మనకు ఎక్కువగా ఉండాలి. 100% మనకు ప్రిన్సిపల్ కంటే కూడా అమౌంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎందుకు, ఇందులో ఎంతో కొంత ఇందులో అనేది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి దీనికంటే ఎక్కువనే ఉండాలి. సో మనకు దీనికంటే తక్కువ ఉన్నాయని మనము ఆన్సర్లో ఉన్నాయని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 18,000 కంటే తక్కువగా ఉండాలి అంటే ఇది మన ఆన్సర్ కాదు. 18,000 ఇది మన ఆన్సర్ కాదు అంటే 50-50 ఛాన్సెస్ మిగిలినాయమ్మా. ఓకే, మనం ఒకవేళ వాడు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే ఇక్కడ 9 ఉంది. సో 9 టేబుల్లో క్యాన్సల్ అయ్యి తీసుకోవచ్చు. కానీ వాడు ఏం అడిగింది, అమౌంట్ అడిగినప్పుడు కాస్త అంతా చేసేది ఉంటుందమ్మా. ఫస్ట్ మనకి ఏంటిది 12%. ఓకే, 12% చేసినాం. ఇంటూ ఎందుకు చెప్తున్నాం, మనకు R&T కావాలి. RT పర్సెంటేజ్ వస్తుంది కదమ్మా. సో మనకు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ 61 డేస్ ఉందమ్మా. 61/366. ఇక్కడ చూడండి సింపుల్గా అమ్మా, 61 ఉంది కదా, 61 ఇక్కడ ఈ 6 ఉంది కదా, ఈ 6ని దేంతో 36 అవుతుంది, 6లో వస్తుంది. సో 61 6 ఈ 6 ఈ 2 ఈ 6 1 6 2 12. ఓకే, 2% మిగిలిందమ్మా. 2% అంటే ఏంటిదమ్మా, నథింగ్ బట్ 1/50. ఓకే అమ్మా, ఈ 1/50లో మనకు P ఏంటిది, P అనేది ఇది, SI అనేది 1. సో మనకు CI కావాలంటే ఏంటిదమ్మా, మనకు 51. ఇదే కదా CI, మనకు 51 కావాలి. 51 అంటే ఏంటిదమ్మా, అమౌంట్. సో మనకు P ఎంతమ్మా, 50. సో మనకు అమౌంట్ కావాలి కాబట్టి దీని యొక్క మల్టిప్లై అంటే ఈ 51 మనం ఏం రాయొచ్చు, 3 రాయొచ్చు, 17 రావచ్చు. అంటే 3 టేబుల్లో క్యాన్సల్ కావాలి, 17 టేబుల్లో క్యాన్సల్ కావాలి. అవునా, ఇక్కడ చూడండమ్మా, ఇది మనకు 3 టేబుల్లో క్యాన్సల్ అవుతుందా, ఇక్కడ 9 3 6 9 1 మిగిలింది. 1 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి ఇది ఆన్సర్ పోయింది. నెక్స్ట్ ఇది ఇంతే చేయాలమ్మా ఎగ్జామ్లో, అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఓకేనా, ఈ విధంగా చేసేయాలి మనం. ఇది చూడండి అమ్మా, క్వశ్చన్ మనకు ఫైండ్ ద అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 45,000 ఎట్ ద 8% ఫర్ annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years 3 months అమ్మా. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అడుగుతుంది చూడండి. 45,000 అసలుపై 8% వార్షిక బార్ వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు 3 నెలలకు కట్టవలసిన మొత్తం డబ్బు ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, ఆప్షన్ చూడండి. మనకి ఇక్కడ మళ్ళీ ఏం అడిగిండమ్మా, మొత్తం అడిగిండు. ఇక్కడ కూడా ఏం అడిగిండు, అమౌంట్. అంటే మొత్తం అడిగిండు. అంటే అమౌంట్ అడిగినప్పుడు మనకి ఇదేం కావాలమ్మా, దీనికంటే మనకు పెద్దగా ఉండాలి. అంటే 45,000 కంటే ఎక్కువగా ఉండాలి. చూడండి, ఇది 45,000 కంటే ఎక్కువ ఉందా, లేదు, ఇది మన ఆన్సర్ కాదు. ఇది ఎక్కువ ఉందమ్మా, లేదు, మన ఆన్సర్ కాదు. అంటే మీకు ఇక్కడ 50-50 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి కావాలనుకుంటే మీరు గూగుల్లో కొట్టండి, ఇవే ఆప్షన్ వస్తాయి. ఓకేనా, ఇది 63,000,
సమ్ 64,000 సమ్ ఉన్నది. ఓకేనా, ఇక్కడ మనం ఏ విధంగా చేయాలో ఒకసారి వినండి. ఓకే, ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ మనకు అవుతుంది, ఎందుకంటే అమౌంట్ ఇచ్చినప్పుడు మాత్రం మనము డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదమ్మా. ఓకే, డైరెక్ట్ అనేది ఇక్కడ అమౌంట్ ఉంది కదమ్మా, ఇక్కడ 9 లేదా 3 తోని మనం క్యాన్సిల్ అయ్యే విధంగా చూడాలి. దేనితోని, ఇక్కడ దీనితోని. ఇక్కడ 45 అనేది దేని టేబుల్ అమ్మా, 9 ఆర్ 3. ఇక 9 టేబుల్లో ఇది పోతుంది, ఇది పోతుంది, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ఆర్టీ కనుక్కుందాం. ఫస్ట్ మనకి 8%. నెక్స్ట్ ఏంటిదమ్మా, ఇక్కడ 3 మంత్. 3 మంత్ని ఏ విధంగా రాయొచ్చామో మనము 3/12, 5. ఇదేమో 3 4 జా అంటే 21/4గా రాయొచ్చు. ఎస్ అన్నో అమ్మా, 4 1 జా 4 2 జా అంటే ఓవరాల్గా ఎంత అయిందమ్మా, 42 అయింది. ఇది 42% ఏ విధంగా రాయొచ్చామో మనము 21/50 రాయొచ్చు. ఎస్ ఆర్ నో అమ్మా, 21/50 అని రాయొచ్చు. ఇక్కడ మీరు గమనించి చూడండి అమ్మా, ఇక్కడ 21/50 రాయొచ్చు. ఇక్కడ చూడండి మీకు 20, ఇది మనకేమవుతుంది, ఇది పి అవుతుంది, ఇది ఎస్ఐ అవుతుంది. మనకు అమౌంట్ కావాలి కాబట్టి ఇది 71 అవుతుంది, ఇది 50 అవుతుంది. ఎస్ ఆర్ నో, 50 అనేది ఎంత అవుతుందమ్మా మనకు, పి అనేది 45,000 అవుతుంది. 45,000 అవునా, జాగ్రత్తగా వినండి అమ్మా, 45,000. ఇది 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 5 9 జా 00 అవుతుంది. ఎస్ ఆర్ నో అమ్మా, ఇక్కడ చూడండి 9 1 జా 9 అంటే ఇక్కడ 9 ఎక్కడ ఉందమ్మా, 9 ఉంది. ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఇదంతా కూడా మనం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఎలానో ఒకసారి చూడండి. మనకి ఎంత ఇచ్చిందమ్మా, 45,000 ఇచ్చింది. అంటే మనం ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు 2 zeros వదిలేయాలి, లేదా 2 digit తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే 2 digit తర్వాత మనము తీసుకోవాలమ్మా, 450 అవుతుంది ఇంటూ. ఓకే, తర్వాత ఏంటిదమ్మా మనకు, ఇదేమవుతుంది మొత్తం ఓవరాల్గా మనకు 20 ఏమవుతుందమ్మా, ఇది మొత్తం కాబట్టి మనకు 141, ఇది ఉంది కదమ్మా మనకు 142 అవుతుంది. ఎంత అవుతుందమ్మా మనకు, 142 అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, మనం గమనించాల్సింది ఏంటిదంటే, ఇక్కడ మీకు ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. ఎస్ ఆర్ నో, రైట్. ఇవన్నిటిని లేపేద్దామమ్మా. ఏం మిగులుతుంది మనకి ఇవి రెండు అయితే ఆన్సర్ ఎలాగో కావు. ఇదేమవుతుంది 639 అవుతుంది, ఇదేమవుతుంది 648 అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 zeros లేపేసినామంటే 2 digit తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చు కదమ్మా, అంటే 4.5 అయింది కదా ఇది. ఎస్ ఆర్ నో, ఇదేమవుతుంది 142 అవుతుంది. అవునా, ఇక్కడ 4.5 అయిందంటే దీన్ని మనం ఏం చేయొచ్చమ్మా, ఇక్కడ దీన్ని దీన్ని 4.5 అంటే దీన్ని 45/10 చేయొచ్చు కదా. ఇది 142 అవుతుంది కదమ్మా, 4 9 జా. ఎస్ ఆర్ నో, ఇక్కడ ఏమవుతుంది 5, ఇక్కడ ఏమవుతుందమ్మా 2 అవుతుంది. ఈ 2 1 చేస్తే 71 అవుతుంది. ఎస్ ఆర్ నో, ఇక్కడ 9 1 జా 9, లాస్ట్ డిజిట్ ఏముందమ్మా 9. ఈ విధంగా కూడా చేయొచ్చమ్మా. అర్థమవుతుందా? ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇలా ఉంటుందమ్మా. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఇది చూడండి అమ్మా, ఏ సమ్ ఆఫ్ ₹1600 gives a simple interest of ₹252 in 2 years and 3 months. The rate of interest per annum is 2 సంవత్సరాల 3 నెలల్లో 1600పై 252 బార్ వడ్డీ వస్తే వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఇది సింపుల్గా చేయొచ్చు. నేను 2 మెథడ్లో చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మాత్రం చూడండి అమ్మా, ఇది 1600. నేనేమన్నాను, ప్రిన్సిపల్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి 2 digit తర్వాత తీసుకోవాలని అన్నాను కదా. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 16 వచ్చింది. ఓకే, 16 రైట్ ఇంటూ మనం RT కావాలి. R ఎంత ఉందమ్మా మనకు, R అనేది 2. ఇదేమవుతుంది మనకు 3 month అంటే ఏం రాయొచ్చమ్మా, మనకు 3 month అంటే 1/4 రాయొచ్చు. 2 ఉంది, ఇదేమవుతుందమ్మా 9/4 అవుతుంది. అంటే ఇది 9/4. ఇదేంటిదమ్మా మనకి ఎక్స్ ఏంటిది టీ అన్నట్టు. ఎక్స్ మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు, ఇది 6, ఇది టీ అనుకున్నాం. సో మనకు మొత్తం ఎంత అవుతుంది, ఇది మొత్తం ఎంత మనకు వడ్డీ, బార్ వడ్డీ అంటే 252 కదమ్మా మనకు ఇది. రైట్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూడండి 4 1 జా 4 4 జా అంటే ఏమవుతుందమ్మా 4 × 9 ఏమవుతుంది
ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 252. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమవుతుందమ్మా మనకు 2 ఉంది. ఎస్ ఆర్ నో? 2 ఉంది. 2 ఉంది కాబట్టి మనం దీంతో గుణించినప్పుడు ఎంత అవుతుందమ్మా? 6 అవుతుంది. 36 అవుతుంది. ఈ 6 ను దేంతో గుణిస్తే మనకు లాస్ట్ లో 2 వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది చూడండి, 8 6 దా 48 అవుతుంది. అంటే ఈ లాస్ట్ డిజిట్ 8 వస్తుంది. అంటే ఇది ఆన్సర్ మనది కాదు. ఇక్కడ నుండి 7 తో గుణిస్తే 6 7 జా 42. ఎస్, మన ఆన్సర్ కావచ్చు. ఈ 6 తో గుణిస్తే 6 వస్తుంది. సో మన ఆన్సర్ ఏంటిదమ్మా? 7. అంటే ఇక్కడ 7 years. ఈ విధంగా మనం సగం చేస్తూనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇంకొక మెథడ్ చూడండి, దీన్ని మనం క్యాన్సలేషన్ మెథడ్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు ఎంత? ఫస్ట్ ఆర్టీగా ఫస్ట్ ఏంటిది అమ్మ మనకు? ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చిండు, ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఇచ్చిండు. సో మనకు 252/1600 అవునా? 1600 ఇంటూ 100. సో మనకి ఏంటి? 2 zeros క్యాన్సల్. ఇక్కడ చూడండి, 4 4 జా 4 6 దా 4 3 జా అవునా? సో మనకి ఏమొచ్చిందమ్మా? 63/4 వచ్చింది. 63/4 వచ్చింది కాబట్టి మనకి ఇది ఎన్ని సంవత్సరాలకమ్మా? 2 సంవత్సరాల 3 నెలలకు. 2 సంవత్సరాల 3 నెలల కంటే ఏం రాయొచ్చు? 9/4 రాయొచ్చు అవునా? ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇది 4 అవుతుంది, ఇది 9 అవుతుంది అవునా? సో మనకు ఇక్కడ నుండి 4 4 క్యాన్సల్, 9 1 జా 9 7 జా. సో 7% వచ్చిందమ్మా. ఇది ఈ విధంగా కూడా మనం చేయొచ్చమ్మా. ఓకే, ఇంకా చాలా విధాలుగా చేయొచ్చు, కానీ మీకు ఈ 2 బెస్ట్ మెథడ్ అని నేను చెప్పినాను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. SI received by a person in a 10 years on a principal of rupees 9,500 is 130% of the principal. What is the rate of interest per annum అని అడుగుతున్నానమ్మా. ఓకే, 9,500 అసలుపై 10 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ అసలులో 130% అయిన వార్షిక వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నామా. ఏం లేదమ్మా, 9,500 అనేది అసలు ఉంది. దీనిపైన 10 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ అసలులో 130%. అసలు ఎంత అవుతుందమ్మా? 100% అవుతుంది అవునా? సో మనకు 10 సంవత్సరాలకు ఎంత వచ్చిందట? 130% వచ్చిందట. మరి మనకు వడ్డీ రేట్ అనేది ఎన్ని సంవత్సరాలకు క్యాలిక్యులేట్ చేస్తాం? 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇది 10 yearsకి 130% అయిందంటే 10 yearsకి 130% అయింది. మరి 1 yearకి ఎంత అవుతుందమ్మా? 13. అదే కదా మన ఆన్సర్, 13. ఆ విధంగా పెట్టేయచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, మీకు 10 yearsకి ఎంత ఉందమ్మా? అది 10 yearsకి అనేది 130% అయిందమ్మా. ఓకే, సో మన వడ్డీ రేట్ అనేది ఎప్పుడే కానీ 1 year క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో 1 yearకి ఎంత అవుతుందమ్మా మనకు? ఈ జీరో క్యాన్సల్, అంటే 13%. వాడు అడిగింది ఏంటి? వడ్డీ రేటు. సో మనకు 13% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మనకు చాలా వస్తాయమ్మా. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఓకే, మీకు అన్ని టైప్ల క్వశ్చన్ చేపిస్తానమ్మా. ఇది అయిన తర్వాత, ఈ సెషన్ అయిన తర్వాత మీకు SSC, CGL, UPSC, CSATలో అడిగిన క్వశ్చన్స్ కూడా నేను చేపిస్తాను. దాని గురించి మీరు ఏం కంగారు పడకండి. ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీరేం కంగారు పడకండి. మీరు చూస్తూ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అక్కడ. మీరు చిన్నగా మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలా చేసే టెక్నిక్స్ అనేవి మీరు అట్లా ఒక దాంట్లో అర్థం కాకుండా ఇంకో ప్రాబ్లంలో అర్థం కాకపోతే ఇంకో ప్రాబ్లంలో మీకు అర్థమవుతుంది. కానీ మీరు అర్థం అవ్వట్లేదని స్కిప్ చేయకండి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే క్రిస్టల్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓపికతో చూడండి. ఓపిక లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, పేషెన్స్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండడం చాలా కష్టం. ఓకే, ఒకసారి చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ ₹24,000 అమౌంట్స్ to ₹36,000 at a 12.5% ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండమ్మా, 12.5% వార్షిక వడ్డీ రేటుతో 24,000 అసలు రూపాయలు 36,000 మొత్తానికి ఎన్ని సంవత్సరాలలో పట్టును? ఓకేనమ్మా.
ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, ఇది ప్రిన్సిపల్ ఇచ్చిండు. సమ్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చిందమ్మా, 36,000 ఇచ్చిండు. వడ్డీ రేట్ ఎంత ఇచ్చిండు, 12.5 ఇచ్చిండు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతుండు. ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ ఇయర్స్, ఇక్కడ 12.5%కు మనకు ఏం అడుగుతుండు, వడ్డీ రేట్ ఎంత, వడ్డీ రేటుతో మనకు అమౌంట్ అనేది అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి సింపుల్ గా చేయొచ్చమ్మా, ఇలా ఏమీ లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు. సో మనకు వడ్డీ రేట్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఒకసారి చూడండి, మనం దీన్ని 2 మెథడ్లో చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏంటిది, ఇది అనేది పి, ఇది అనేది ఏ. సో మనకి ఏం కావాలో ఒకటి మిస్ అయింది, P/SI కావాలి. సో పి ఎంత మనకు 24,000, అవునా, బై ఇక్కడ ఎస్ఐ ఎంతమ్మా మనకు, ఇవి 24 నుంచి 36 తీసేయండి, ఏమవుతుంది మనకు 12 అవుతుందమ్మా. 12,000 ఇంటూ 100. ఓకే, ఇంటూ 100. ఇక్కడ చూడండి 3 zeros క్యాన్సల్. 12 1 జా 12, 2 జా 2, 50 జా అంటే ఎంత మిగిలిందమ్మా, ఇది 50. 50 అనేది ఎంత శాతానికి అమ్మా, 12.5 శాతానికి. ఇది మొత్తం అంటే దీన్ని మనం ఏం చేయాలి, 12.5 పెట్టాలమ్మా. ఇక్కడ పాయింట్ తీసేసినాం అనుకో, ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ చూడండి 25 5 జా 25 2 జా అంటే 20 అంటే 5 1 జా 5 4 జా. ఇదేంటిదమ్మా 4%, అవునా, 4% ఏడుందమ్మా, ఇది ఈ విధంగా ఉంది. ఇది ఒక్క మెథడ్ అమ్మా. ఓకే, అలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మనకి వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా, 1200. ఓకే, 12,000. ఓకేనమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ అని 12,000. ఇక్కడ చూడండి మనకు పిఏ ఎంత, ఇక్కడ నుంచి 2 డిజిట్ తర్వాత తీసుకోవాలని చెప్పినాను కదా, ఇక్కడ 240 అవుతుంది, 240. ఓకే, జస్ట్ చూస్తూ ఉండండి. ఇంటూ, ఓకే, మనకి ఎంత ఇచ్చిండు, 12.5 ఇచ్చిండు. ఎస్ఆ 12.5 ఇచ్చిండు. ఓకే, ఇక్కడ పాయింట్ తీసేద్దాం, ఇక్కడ 0 వెళ్ళిపోతుంది. ఓకే, అంటే 125 అవుతుంది. ఓకే, ఇట్లా రాస్తున్నాం, ఇంటూ 125 అవుతుంది. ఇదేంటిదమ్మా, ఎక్స్. ఇక్కడ మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఒకటే మీరు గమనించాలి, ఏంటిది, ఇక్కడ మొత్తం మీకు ఎంత అవుతుందమ్మా, ఇది మొత్తం మనకు 3 అవుతుంది. ఇది ఎంత అవుతుంది మనకు, ఇక్కడ చూడండి, ఇది 8, ఇది 6, ఇది 6, ఇది 8. ఓకే, సో మనకి ఇది ఓవరాల్గా ఎంత అవుతుంది, 48 అంతా ఎంతమ్మా మనకు 3 అన్నట్టు. ఓకే, ఇది 3ని మళ్ళీ 3ని దేంతో మల్టిప్లై చేసినా అది 3 రావాలి డిజిటల్ సమ్. అంటే 3 3 9 అవుతుంది, అవునా. ఇది 4th, ఇది బైలాలో వస్తుంది కాబట్టి ఇవి 2 ఆన్సర్స్ మనకు కావు అని తెలిసిపోతుంది. సో 4తో మల్టిప్లై చేయండి, 12 అవుతుంది. 12 అనేది మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే ఏమవుతుంది, 3 అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఇక్కడ 4 అనేది రావాలి. అర్థమవుతుందా, ఈ విధంగా చేయాలి డిజిటల్ సమ్. ఇది మనం ఏం ఉపయోగించినాం, డిఎస్ ఉపయోగించినాం. అర్థమవుతుందా, డిఎస్ ఉపయోగించి ఇట్లా మనం 4 అనేది 1 స్టెప్లో మనం ఆన్సర్ పెట్టినాం. ఇంకో లేదు నాకు ఇలా అయితే కష్టము అన్నప్పుడు ఇక్కడ ఏం లేదమ్మా, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్లో వచ్చింది కదా, డైరెక్ట్ కొట్టేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, అవునా. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఇది చూడండి 25 5 జా, ఇక్కడ 25 4 జా. ఓకే, ఓకే అమ్మా, 12 1 జా 12 ఎంతలో పోతుంది, 12 2 జా 2 1 జా 2 2 జా అంటే ఇక్కడ చూడండి 5 1 జా ఇక్కడ 20 అవుతుంది, 5 4 జా వచ్చిందమ్మా మనకు. ఈ విధంగా 4 ఇయర్స్ అని వచ్చింది. అంటే మీరు ఆ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. మన కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటే ఏ విధంగా అయినా చేయొచ్చు. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడడానికి ఈ విధంగా ఉంది కానీ ఇది కొంచెం కాంప్లికేట్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి చూడండి, అంటే క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ వాట్ టైమ్ విల్ బి ₹1860 అమౌంట్ టు 2641.20 at సింపుల్ ఇంట్రెస్ట్ 12% per annum. 12% వార్షిక వడ్డీ రేటుతో ₹1860 అసలు ఎంత సమయంలో 2641.20ల మొత్తానికి చేరును. చూడండి అమ్మా,
ఇక్కడ మనకు ప్రిన్సిపల్ ఇచ్చిండు, ఇక్కడ అమౌంట్ ఇచ్చిండు, ఇక్కడ ఏమి ఇచ్చిండు ఇంకొకటి 12% ఇచ్చిండు. అయితే ఎన్ని సంవత్సరాలలో అది 2640.20 చేరుతుందని ఇచ్చింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, వీటి మధ్య డిఫరెంట్ కనుక్కుందాం. డిఫరెంట్ ఎట్లా కనుక్కుంటామో మనం ఫస్ట్ డిఫరెంట్ అనేది డిఫరెంట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ కనుక్కోవాలి. డిఫరెంట్ ఎంత అవుతుందమ్మా మనకు, ఇది 2000 చేయాలంటే 140 అంటే ఇదేమవుతుంది 641 అంటే 781.20 అవుతుందమ్మా. ఓకే, ఇదేంటిది ఎస్ఐ కాబట్టి మనం దీన్ని ఈ పాయింట్ తర్వాత జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి ఇది పెట్టేస్తున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇది మనం 781 ఓకే 0.2, ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి 1860 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి ఇంటూ 100 అవుతుంది. ఇంటూ 100 అన్నప్పుడు ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ పాయింట్ తీసేస్తే ఒక జీరో పోతుంది అంటే పాయింట్ ఎగిరిపోయింది, అవునా? ఈ జీరో క్యాన్సిల్ అయినప్పుడు 100 పోయింది. ఓకే, ఈ విధంగా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకు కావాల్సింది, 12%. 12% ఏమని రాయొచ్చమ్మా, దీన్ని మనం 1/12గా రాయొచ్చు కదా. రైట్, ఇక్కడ చూడండి మనము 12 1 జా 12 6 జా ఓకే 72 61 ఉంటుంది. మళ్ళీ 12 5 జా 60 అవుతుంది. 12 1 జా ఓకే, ఇది పోయిందా? మళ్ళీ 3 టేబుల్లో చూద్దాం. 3 6 జా 3 2 జా ఓకే 3 2 జా 3 1 జా 3 7 జా. ఇక్కడ చూడండి ఇదేంటి దేంట్లో పోతుందమ్మా మనకు 31 2 జా ఓకే 31 7 జా. ఇక్కడ చూడమ్మా 7/2 మిగిలింది. 7/2 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం 3.5 రాయొచ్చా? సో మన ఆన్సర్ ఏంటిది 3.5. ఈ విధంగా చేయొచ్చు 1 స్టెప్లోనే. ఓకేనా? లేదు నాకు తెలుస్తలేదు, ఇలా కూడా కష్టం అవుతుంది అన్నప్పుడు ఇంకొక మెథడ్ కూడా చెప్తానమ్మా. ఓకే, జస్ట్ చూడండి. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా 781.2 ఇక్కడ రాసేసుకోండి. 781.2 రాసేసుకున్నామా. రైట్, ఇక్కడ ఏంటిదమ్మా మనకు 18.60 అంటే 8.6. ఇక్కడ ఏంటిది 12. మళ్ళీ ఏంటిదమ్మా, చలో రైట్, ఇక్కడ ఏంటిదమ్మా మనకి ఎక్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మనకు ఈ యూనిట్ డిజిట్ ప్రకారం చేయొచ్చమ్మా. ఇది 2, ఇది పాయింట్ ఉంది, ఇది పాయింట్ ఉంది, పోయింది మనకు పాయింట్ పోయింది. ఇక్కడ చూడండి ఈ 2 ఇదేంటిది యూనిట్ డిజిట్. ఇక్కడ చూడండి ఈ 6 ఇది యూనిట్ డిజిట్, ఇది యూనిట్ డిజిట్. 6 2 జా 12 అంటే 2ను మళ్ళీ దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ 2 రావాలి. ఆ 2 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, ఖచ్చితంగా మనము 2 రావాలంటే ఖచ్చితంగా మనం 6తోనే మల్టిప్లై చేయాలి. అంటే 2 6 12 కాబట్టి ఇక్కడ 6 ఎక్కడన్నా ఉందా, లేదు. ఇది కాదు మన ఆన్సర్, ఇండైరెక్ట్గా ఇది కాదు అంటే ఇది కావచ్చు. అంటే దీన్ని ఏం రాయొచ్చమ్మా 6, ఇది 7/2 రాయొచ్చు, ఇది దేంట్లో రాయొచ్చు 9/2 రాయొచ్చు. ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేసినప్పుడు ఇదేమవుతుందమ్మా మనం ఇక్కడ 7 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇక్కడ చూడండి 2 1 జా 2 6 జా అంటే 6 6 జా 36, 6 మిగిలింది. 6 7 జా 42 అంటే 2 వచ్చింది కదా, 2 మన ఆన్సర్. కాబట్టి ఇది అనేది మనకు ఆన్సర్. ఈ విధంగా కూడా సింపుల్ వేలో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఓకే, మీకు అన్ని రకాల క్వశ్చన్స్ చేపిస్తున్నానమ్మా. నాట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్సే, అన్ని హై లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కొంచెం ఓపికతో చూడండి. ఓకేనా? చూడండి అమ్మా, ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నెడ్ బై ఏ సర్టెన్ అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ 5% ఫర్ 6 years అండ్ 8% ఫర్ 3 years ఈజ్. ఇది చూడండి 6 సంవత్సరాలకు 5% మరియు 3 సంవత్సరాలకు 8% చొప్పున కొంత మొత్తంలో సంపాదించిన బారు వడ్డీల నిష్పత్తి అడిగాను. ఇలా నిష్పత్తి అడిగినప్పుడు నేను రేషియో మెథడ్లో మీకు చెప్పాను ఆల్రెడీ. రేషియో మెథడ్లో నేను చెప్పాను. సో ఆ రేషియో ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఫుల్ చాప్టర్ నేను చెప్పలేను, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రం నేను చెప్పినాను. ఓకేనా? దాంట్లో కూడా నేను డైరెక్ట్ ఆప్షన్ ద్వారా ఎట్లా చేయాలనేది కూడా నేను చెప్పినాను. ఒకసారి చూడండి. మన దగ్గర నాట్ ఓన్లీ ఆప్షన్ ద్వారా కాన్సెప్ట్ ఉంటుంది, ప్లస్ మనము ఎలా వస్తుందని దాని క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా. రేషియో అడిగిండు. రేషియో అడిగినప్పుడు ఇక్కడ చూడండి
5% 6 ఇయర్స్లో అయింది, 8% 3 ఇయర్స్లో అయింది. అంటే వీటి రెండింటికి రేషియో అని అడుగుతున్నాడు. మనం ఆప్షన్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది 2 టేబుల్లో పోతుంది, ఇది 3 టేబుల్లో పోతుంది, రైట్. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి 4 5 ఉంది, 3 2 ఉంది, 5 4 ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ 5 టేబుల్లో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 5 టేబుల్, ఇది 5 ఉంది, అవునా? ఇది 5 ఇక్కడ ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా 5 టేబుల్లో ఫస్ట్ రేషియో అనేది ఉండాలి. ఒక్కసారి నా కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా వినండి. చేయడం అందరు చేస్తారు, ఫస్ట్ మీరు వినండి, ఓకేనా? ఇక్కడ 5 ఉందమ్మా, ఇక్కడ 5 ఉందా? ఒక్కసారి నేను రాస్తాను, చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇదేంటిదమ్మా? 5 × 6. ఇదేంటిది? ఆర్టీఏ కదా, ఇది 6, ఇది టీ, మళ్ళీ ఇది 6, ఇది టీ, ఓకేనా? ఈస్టు తర్వాత ఏంటిదమ్మా? 8 × 3. ఇప్పుడు మీరు ఏం చేస్తారో సర్వసాధారణంగా చేసేది 3 1 జా 3 2 జా ఎంత అవుతుందమ్మా? 2 1 జా 2 4 జా, ఫైనల్లీ 5:4, అవునా? 5:4 ఇక్కడ ఉంది, ఇది టక్కన మీరు రైట్ కొడతారు, కరెక్టే. కానీ దీన్ని చేయడంలో కూడా టైం కిల్లింగ్ అయింది కదమ్మా, అవునా? మనకు ఎగ్జామ్లో 1 సెకండ్ కూడా చాలా వాల్యూ అయినది. ఇలా చేసేసి నాకు వచ్చింది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందే తప్ప మనం స్పీడ్, అక్కడ ఎక్యురసీ కావాలి. సో ఒక్కసారి చూడండి, నేనేం చెప్తున్నానంటే ఈ క్వశ్చన్కు ఇలాంటి చిన్న గిఫ్టెడ్ క్వశ్చన్స్ అంటారమ్మా. ఇవి గిఫ్టెడ్ క్వశ్చన్స్. వీళ్ళు ఎట్లా చేయాలి? ఇప్పుడు మనకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, కానీ యాక్చువల్లీ దీనికి ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ మనకు 5 ఉంది, ఇక్కడ 5 ఉందా అంటే లేదు. అంటే 5 అనేది కంపల్సరీగా ఫస్ట్ దాంట్లో 5 అనేది ఉంటుంది. సో మనకు 5 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఒక్కటే ఉంది, కాబట్టి మన ఆన్సర్ ఇది. డైరెక్ట్ స్టెప్. దీనికి మళ్ళీ చేయడం, క్యాన్సిల్ చేయడం, ఇలా చేయడం ఏం అవసరం లేదు. అర్థమవుతుందా? ఇలా ఇక్కడ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ క్యాన్సిల్ అయితే అది వేరు ఉంటుంది. ఇక్కడ 6 ఉంది, కానీ ఇక్కడ 3 ఉంది, 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ మీకు తెలిసినా కానీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ చూడండి 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అలా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్ కాని నెంబర్ ఉన్నదంటే దాని ఆన్సర్లోనే దాని నెంబర్ ఉంటుంది. ఓకే, ఇది అండి. ఈ క్వశ్చన్ చూడండి. In what time will rupees 8,000 at 3% annum produce the same interest at 6,000 does in 5 years at 4% simple interest అన్నాడు. ఇక్కడ చూడండి, 6,000పై 5 సంవత్సరాలలో 4% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బార్ వడ్డీకి సమానమైన వడ్డీ 8,000పై 3% వార్షిక వడ్డీ రేటుతో ఎంత సమయం పట్టును? ఇక్కడ ఏమన్నాడమ్మా? ఫస్ట్ చూడండి, ఇక్కడ 8,000 ఉందమ్మా, 3% ఉంది. అయితే ప్రొడ్యూస్ ద సేమ్ ఇంట్రెస్ట్ వస్తుందటమ్మా, సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 6,000 5 ఇయర్స్కి 4%. జస్ట్ వినండి అమ్మా. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6,000 ఉంది, ఇక్కడ 8,000. ఈ 3 zeros క్యాన్సల్. ఇక్కడ 5, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఉందమ్మా 5 ఈక్వల్ అన్నాడు. అంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఎక్కడన్నా 5 ఉందమ్మా, ఆల్రెడీ 3 zeros క్యాన్సల్ అయిపోయినాయి. సో ఇక్కడ 6 ఉంది, 5 ఉందమ్మా, లేదు కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? 5. ఓకే, మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, ఒకసారి రాస్తాను, చూడండి. ఓకే, ప్రతి దాంట్లో కూడా ఇలాంటి గిఫ్టెడ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. చూడడానికి పెద్దగా ఉంది, కానీ మనం ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏంటిది? ఇది ప్రిన్సిపల్, అవునా? ప్రిన్సిపల్ అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏంటిది? రైట్ సైడ్ నుంచి 2 zeros తర్వాత లేదా 2 నెంబర్స్ తర్వాత మనం తీసుకోవాలి నెంబర్ అని, పాయింట్ తర్వాత. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రిన్సిపల్ అనేది 9261 ఉందనుకోండి, ఇక్కడ తీసుకోవాలి పాయింట్. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు 8,000 ఉంది, 8,000 ఉంది కాబట్టి 2 zeros తర్వాత పాయింట్. అంటే మనం 80, దీన్ని 80 తీసుకోవచ్చు కదా, పాయింట్ తర్వాత జీరోస్ ఉంటే మనకి దానికి వాల్యూ ఉండదు కదా, అందుకని ఇక్కడ పాయింట్ తర్వాత నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి వాల్యూ ఉంటుంది కదా, అట్లా అని 92.61 తీసుకోవాలి అట్లా. ఓకే, రైట్.
ఎందుకు అది మనము 2 zeros తర్వాత తీసుకోవాలంటే ఎప్పుడే కానీ మనం ప్రిన్సిపల్ అనేది 100గా క్యాల్కులేట్ చేస్తామమ్మా. ఓకేనా? 100 కాబట్టి 100లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros. అందుకే ఈ 2 zeros అనేది రిమూవ్ చేస్తాం. ఇలా కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది మన దగ్గర. ఓకేనా? ఏదో బట్టి విధానం అనేది ఉండదు. ఓకే, చూద్దామమ్మా ఒకసారి. ఇక్కడ 2 zeros తర్వాత ఏమవుతుందమ్మా? ఇది 80 అవుతుంది. ఇదేమవుతుందమ్మా? 3 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఏమన్నాడు? జస్ట్ ఏంటిది? టైం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటిదమ్మా? ఈక్వల్ ఎందుకు పెట్టినాను? ఇక్కడ చూడండి, సేమ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సేమ్ ఇంట్రెస్ట్. సో మనకి నెక్స్ట్ ఏముందమ్మా? 60 ఉంది. నెక్స్ట్ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఏముందమ్మా? 4 ఉంది. ఇక్కడ చూడండి, జస్ట్ మీరు ఏం చేయొద్దు, వినండి. ఇక్కడ 0 ఉంది, 0, ఇక్కడ 0 క్యాన్సిల్ చేయండి అమ్మా. ఓకే, జస్ట్ మనం క్యాన్సిల్ చేద్దాము. ఇక్కడ తుడిపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది తర్వాత. ఓకే, ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. ఈ 0 క్యాన్సిల్ అమ్మా. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా ఏం చేయకండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ 5 యొక్క మల్టిప్లై అనేది రావాలి. ఇక్కడ 5 యొక్క మల్టిప్లై ఏముందమ్మా? ఇది ఒక్కటే ఉంది. ఇదే మన ఆన్సర్. లేదు, ఒకసారి చూద్దామండి, చూద్దాం. ఓకే, ఇక్కడ 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి, 3 1 జా, 3 3 జా. ఓకే, ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, మళ్ళీ 4 2 జా, 4 1 జా. సారీ అమ్మా, ఈ 3 2 జా వస్తుంది. ఓకే, 2 1 జా, 2 1 జా. అంటే ఎంత మిగిలింది? t = 5. సో మీరు ఇట్లా 2 లైన్లు కొట్టేయడం వల్ల ఇంత టైం వేస్ట్ అవుతుంది. అదే మీకు తెలిసింది అనుకోండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. చలో మన ఆన్సర్ 5 అని. ఎంత సింపుల్ అంటే జస్ట్ 5 సెకండ్ లోపలనే అయిపోతుంది. ఓకే, అలా చేయండి. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 5th February 2017 to 19th April 2017 ఫర్ an amount of 5,000 at the rate of 6.25 annual interest. చూడండమ్మా, 6.25% వార్షిక వడ్డీ రేటుతో 5,000 మొత్తానికి 5th February 2017 నుండి 19th April వరకు సాధారణ వడ్డీ ఎంత? ఇక్కడ మీరు పాయింట్లలో ఉంది కదా, ఇది చాలా సింపుల్ అమ్మా. ఇది చాలా ట్రెండింగ్ క్వశ్చన్. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, మనకు ఫిబ్రవరి. ఇది ఏంటిదమ్మా? మనకు నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్లో ఎన్ని ఉంటాయమ్మా? 365 ఉంటాయి. సో ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయమ్మా? 28 days. సో మనం ఇక్కడ 28 days అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. అంటే ఎంత? మొత్తం 13. ఓకే, తర్వాత మార్చిలో ఎన్ని ఉన్నాయమ్మా? 31. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ 19 అంటే మనం ఏం రాయొచ్చు? 19. సో మొత్తం ఓవరాల్గా ఎంత అవుతుందమ్మా? సో 73 అవుతుంది. అవునా? 73 అనేది ఏంటి అమ్మా? డేస్. సో మనం దాన్ని ఏం చేయాలి? ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇయర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 73/365 అవుతుందమ్మా. ఓకే, ఇది ఏంటిది? 6. ఓకే, తర్వాత 625 అంటే 6.25%. 6.25% ఏ విధంగా వేయచ్చమ్మా? 1/16గా వేయచ్చు దీన్ని. ఓకేనా? చూడండి అమ్మా, 73 1 జా, 73 5 జా. అంటే ఎంత అవుతుంది? ఇది మొత్తం మనకు ఓవరాల్గా 1/80 అవుతుందమ్మా. ఇదేంటిది? మనకు P అవుతుంది. ఇదేమవుతుంది? మనకు SI అవుతుంది. సో 80 అనేది కాస్త ఏమైందమ్మా? మనకు 5,000 అయింది. ఓకే, ఈ 0 క్యాన్సల్. చూడండి, 8తో మనం క్యాన్సల్ చేయండి. 8 6 జా 42. సో 6 వచ్చింది. 6 ఏడుందమ్మా? ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 42 అంటే 2 మిగిలింది, 20 ఉంటుంది. అవునమ్మా? సో 8 2 జా అంటే 62. అంటే ఇదే మన ఆన్సర్. పర్ఫెక్ట్. ఇక మనకు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ విధంగా చేయొచ్చమ్మా. ఓకే, ఇది ఈ విధంగా చేయొచ్చు. లేదు ఇంకొక విధంగా కావాలనుకుంటే ఇంకొక విధంగా చూడండి. దీన్ని ఈ విధంగా చూడండి అమ్మా. ఫస్ట్ ఏంటిదమ్మా? 73/365 అలాగే ఉంటుంది. తర్వాత ఏంటిదమ్మా? ఇదేంటిది? ఇదేంటిది? T. R ఎంత అయిందమ్మా? మనకు 1/6. ఇది 1/16 కదమ్మా. దీన్ని మనం అలాగే ఉంచుదాం. ఎలా? 6.25. ఓకే, అదే విధంగా తర్వాత ఏం చేయొచ్చు మనం? ఇక్కడ T వచ్చింది, R వచ్చింది. సో మనకి ఇంకా 50 ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అమ్మా, మనకు ఇక్కడ డిజిటల్ సమ్ 8 ఉంది. ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఇక్కడ ఏముందమ్మా? మనకు ఇక్కడ చూడండి, ఇది 9 3, ఇది 8 ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? ఇది 8 ఒకటి, ఇది 4 ఉంది. ఓకే, అంటే డిజిటల్ సమ్ ఇది వేరుంది, ఇది వేరుంది, ఇది వేరుంది, ఇది సేమ్ ఉన్నాయి. సో
అవునా, సేమ్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం, మన అదృష్టం బాగుంటే ఇదన్నా రావచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి 73 1 జా 73 5 జా, ఈ 5 క్యాన్సల్. ఇదెంత మనం 8 8 1 9 4 వచ్చింది. సో మన ఆన్సర్ అనేది 4. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే, మనము సింపుల్ ఇంట్రెస్ట్ అంటే డిజిటల్ సమ్ ఉపయోగించవచ్చు, యూనిట్ డిజిట్ ఉపయోగించవచ్చు, డివిజిబిలిటీ రూల్ ఉపయోగించవచ్చు. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చు అమ్మా. ఇంకా మీకు ఇంత కూడా తెలియలేదు అనుకోండి, సింపుల్గా నేను చెప్తాను చూడండి. ఇక్కడ 625 ఉంది. 625 అనేది దేని, ఇక్కడ జస్ట్ 625. అవునా, 625 ఏమవుతుందమ్మా మనకు 25 టేబుల్లో ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోదు. అంటే ఈ రెండు ఆప్షన్స్ అనేవి మనకి ఎగిరిపోయినాయి. అవునా కదా, ఇవి రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. 625 ఉంది కదమ్మా మనకు. సో 25 స్క్వేర్ అవుతుంది. అంటే ఏమవుతుందమ్మా మనకు 25 స్క్వేర్ 625 అవుతుంది. ఓకే, మనం ఏం రాయొచ్చు దీన్ని 125గా రాయొచ్చు కదా. 125 ఇది 125లో పోతుంది కదా, ఇది 100%. ఈ విధంగా కూడా డివిజిబిలిటీ రూల్ను ఉపయోగించి 125 టేబుల్లో ఇది ఒక్కటే పోతుంది, మిగతా ఏమీ పోవు. కాబట్టి ఇదే ఆన్సర్ మనకి. ఓకేనా, ఆ విధంగా కూడా చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఓకే, వాట్ విల్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ అమౌంట్ ఆఫ్ 16,800 in 9 months at the rate of 6.14% per annum. సంవత్సరానికి 6.14% చొప్పున 9 నెలల్లో 16,800 మొత్తంపై పొందే బార్ వడ్డీ ఎంత? ఇది సింపుల్గా చేయొచ్చమ్మా. దీంట్లో ఏం మీరు కష్టపడాల్సింది ఏం లేదు. ఇక 9 మంత్ అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా, మనం 9 మంత్ను 9/12గా రాయొచ్చు. అంటే దీన్ని మొత్తానికి ఏం రాయొచ్చు మనం, ఇక్కడ 3/4గా రాయొచ్చు. ఓకే, మనం దీన్ని 9 మంత్ను 3/4గా రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ 1/4ని ఏ విధంగా రాయొచ్చమ్మా, మనము 1/16గా రాయొచ్చు. సో మనం ఓవరాల్గా ఎంత అవుతుంది, ఇది మనకు 3/48 అవుతుంది. 48 అంటే ఇది ఏంటిది పి, ఇది ఎస్ఐ. కానీ మనకి ఏం కావాలి, ఏ కావాలన్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇది 51, ఇది 48. అవునా, ఇదేంటిది మనకు పి, ఇదేంటిది ఏ. కానీ మనకు ఏ, సో మొత్తం ఏ కావాలన్నాడు కదా. సో మనకు ఇదేంటిది, సో మనకు బార్ వడ్డీ కావాలి, ఎస్ఐ కావాలి. ఎస్ఐ అంటే ఎంతనమ్మా, మనకి వీటి మధ్య తేడా ఎంత, 3. ఓకే, 3 కావాలి. ఇది ఎస్ఐ కదా. మనకు 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ఏమైనా ఉందమ్మా, ఇక్కడ 3 టేబుల్లో ఇది కాదు, ఇది ఒకటి అవుతుంది. ఇది ఆన్సర్. అంటే మన ప్రాబ్లం చేయలేం. యాక్చువల్లీ ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ మీరు కనిపెడితే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ మళ్ళీ ఇది 3 టేబుల్లో, ఇది చూడండి మీకు ఇది 3 టేబుల్లో పోతుంది. అవునా, ఇది 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు 3 టేబుల్లో పోయేదే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి దీన్ని చేద్దాం. 51 అనేది ఎంత అవుతుంది, 1680 అవుతుందమ్మా. ఓకే, ఇది మనకు 48లో ఎంత అవుతుంది, ఇక్కడ 4 టేబుల్. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ చూడండి అమ్మా, 51 3 ఎంత అన్నమ్మా, మనకు 153 అవుతుందమ్మా. 153. సో మనకు డైరెక్ట్ 3 టేబుల్లో పోతుంది కాబట్టి మనకు డైరెక్ట్ ఇదే ఆన్సర్ మనం పెట్టేయచ్చు. ఓకేనా, సో మనకు పాయింట్లలో వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ఒక 3 ఒక టేబుల్ వచ్చింది కాబట్టి 3 ఒక టేబుల్ మనం పెట్టేయచ్చు. ఈ విధంగా కూడా సింపుల్గా చేయొచ్చమ్మా మనం. ఓకే, లేదు ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. మనకు జస్ట్ డివిజిబిలిటీ రూల్ తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఆ విధంగా. ఇది చూడండి అమ్మా, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 48750 at 16% per annum for 73 days of a నాన్ లీప్ ఇయర్. ఇది చూడండి అమ్మా, లీప్ ఇయర్ సంవత్సరంలో 73 రోజులు, సంవత్సరానికి 16% చొప్పున 48750లపై బార్ వడ్డీ ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, నాన్ లీప్ కొన్నిసార్లు మనకి ఇంగ్లీష్లో ఈజీగా దొరుకుతుందమ్మా. ఇది లీప్ ఇయర్ లీపు అనే కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. అంటే నాన్ లీప్ అంటే సాధారణ సంవత్సరంలో ఎన్ని ఉంటాయమ్మా, 365 days ఉంటాయి. ఎస్ ఆర్ నో, 365 days. ఇది చూడండి అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏం అడిగిండు, ఫస్ట్ ఇదేంటిదమ్మా ప్రిన్సిపల్. కానీ మనకి ఏం అడుగుతుండు వాడు, మనకు ఎస్ఐ అడుగుతుండు. అవునా, ఎస్ఐ అనేది అడుగుతుండు. ఇది పి, ఇదేంటిదమ్మా మనకు ఆర్, ఇదేంటిది ఆర్, ఇదేంటిది మనకు టీ.
అవునా, ఇది టీతో సంబంధం లేకుండా ఇక్కడ ఏం టేబుల్ ఉందమ్మా, ఇక్కడ 8 ఉంది అండ్ ఇక్కడ 2 ఉంది, లేదా 16 అనుకుందాం. ఇక్కడ ఏముందమ్మా మొత్తం మనం చేస్తే మనకు ఇక్కడ చూడండి ఇది 7, ఇది ఇటు వచ్చిందంటే ఇది ఇటు వచ్చిందంటే 2 అంటే 7. అవునా, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 9 అవుతుంది, ఇంకా 3 మిగిలింది, ఈడికి ఒక్కటి పోయింది. అవునా, ఇది 5 అవుతుంది. అంటే మనకు ఓవరాల్గా కడితే ఏముంటుంది, 8 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. 8 ఇక్కడ చూడండి మనకు 8 టేబుల్లో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ 16 టేబుల్లో కావాలి. 16 టేబుల్లో ఇది అవుతుందమ్మా, ఇది అవ్వట్లేదు, ఇది అవుతుంది, ఇది అవ్వట్లేదు. ఓకే రైట్, మనం ఇక్కడ చూడండి ఇది ఒకటి మిగిలింది, ఇది ఒక మిగిలింది. ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఇందులో చూడండి మనకు 3 టేబుల్ ఉంది, ఇందులో 3 అనేది ఉంది, ఇందులో 3 అనేది ఉంది కాబట్టి మనకు ఇది 3 పోతుందా, పోవట్లేదు, మనకి ఇది 3 పోతుంది కాబట్టి ఇది ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా మనం చేయొచ్చమ్మా. ఓకేనా, దీన్ని అదే విధంగా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దాము. ఇదేంటిదమ్మా 487.5 ఉంది ఇంటూ ఈ 16, ఇదేమవుతుందమ్మా 73ని ఏం రాయొచ్చమ్మా 1/5 రాయొచ్చు. ఓకే, ఇది పాయింట్ పోతే ఏమవుతుందమ్మా, ఇది 10 అవుతుంది. ఓకే, 10 మనం తర్వాత వద్దాం. ఇక చూడండి 5 1 జా, ఓకే, ఇది 5 9 జా 45 అవుతుంది, 3 మిగులుతుంది. 5 7 జా 35 అంటే 2 మిగులుతుంది. 5 5 జా, మళ్ళీ ఇక్కడ చూడండి అమ్మా 5 2 జా. ఓకే, ఇది 5, ఇదేమవుతుందమ్మా 5 9 జా, మళ్ళీ ఏమవుతుంది 5 5 జా, ఇదేమవుతుంది 2 1 జా 2 8 జా. ఓకే, ఇక్కడ చూడండి 8 5 జా 40 0, 72 + 4 76 7, 8 1 జా 8, సో 8 1 జా 8, సో మనకి ఏం రాయొచ్చు ఇది 15, సో 1568 ఉందమ్మా. ఇది ఈ విధంగా చేయొచ్చమ్మా. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్ ఎప్పటిలాగానే మనం 16% 73% అనుకొని ఇది పీకి ఈక్వల్గా చేసుకొని ఎలా ఈ 16%, ఓకే 16% మనం ఏ విధంగా రాయొచ్చమ్మా 4/25గా రాయొచ్చు, ఇంటూ దీన్ని ఏం రాయొచ్చమ్మా 1/5గా రాయొచ్చు. ఓకే, 1/5 కదా ఇది, సో మనకి ఏమవుతుంది ఓవరాల్గా 1/125 అవుతుంది. ఇది ఏంటిది పి, ఇది ఎస్ఐ, మనకు 4 టేబుల్లో క్యాన్సిల్ కావాలి, 4 టేబుల్లో అన్ని క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 125 అనేది 48750. సో మనకి దీంతో చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే ఎక్కువ అనేది క్యాల్కులేషన్ అవుతుంది, సో మనకి ఇలాంటి మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సింపుల్గా చేయొచ్చు. డైరెక్ట్ మనకు ఇవన్నీ చేయకుండా కానీ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఎస్ ఆర్ నో. ఇక్కడ చూడండి అమ్మా ఇది మొత్తం 3 టేబుల్లో ఉంది. ఇక్కడ చూడండి ఇది 5, ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది అనుకో 6 అవుతుంది. ఇక్కడ ఎంత మిగిలింది 3, అవునా 3 మిగిలింది కాబట్టి ఇదేమవుతుంది ఇందులోకి 2 అయింది, ఇందులోకి 1 అంటే 9 ఉంటుంది. అంటే 6 టేబుల్లో 3 టేబుల్లో ఈజీగా పోతుంది కదా. అలా మనం కంపేరింగ్ చేసుకోవాలి కానీ ప్రాబ్లం చేయకూడదు. ఇది చూడండి అమ్మా ఒకసారి. ఏ అనే వ్యక్తి వద్ద కొంత డబ్బును 8% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అప్పు తీసుకున్నాను. దాన్ని తిరిగి ఇచ్చే సమయంలో మొత్తం 191,864 చెల్లించాను. ఆయన ఏ తీసుకున్న అప్పు ఎంత? ఇక్కడ చూడండి అమ్మా, ఒక వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. అతను ఎంత పర్సెంటేజ్ 8% తోని వార్షిక వడ్డీ రేటుతో తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలకు తీసుకున్నాడు. అయితే ఆయన ఏం చేసిండంటే వడ్డీ ప్లస్ మొత్తము ఆయన తీసుకున్న అప్పు, ఆయన తీసుకున్న ఎంతైతే తీసుకున్నాడో ప్లస్ వడ్డీ 2 కలిపి ఇచ్చేసిండు. అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నట్ట, అతను తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతున్నాడు. ఇంతే కదా, సింపులే కదా. అంటే ఏంటిది ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. ఇదేంటిదమ్మా ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఏ, ఇది మొత్తం ఏంటిది ఏ, ఇదేంటిదమ్మా మనం అడిగి తీసుకున్నది అప్పు పి, అవునా. పి తీసుకున్నాడు, పి తీసుకున్నాడు, వాడు ఏ కట్టేసిండు అంటే ఎస్ఐ ప్లస్ కలిపి ఎస్ఐ కూడా కలిపెట్టిండు. ఓకేనా, సో మనకు ఈజీగా చేయొచ్చు కదా. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, డివిజిబిలిటీ రూల్ అప్లై చేద్దాం. డివిజిబిలిటీ లేదా డిజిటల్ సమ్, మనకి డివిజిబిలిటీ రూల్ అనేది క్వశ్చన్ చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూడండి అమ్మా, మనకి ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనము
ఇక్కడ ఏమైనా 9 టేబుల్లో పోతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇదేంటిదమ్మా 9, ఇదేంటిది 9, ఇదేంటిది సో 10, ఇది ఒక 2. సో మనకి ఇవి ఏమి హెల్ప్ఫుల్ అయితే లేవు మనకు. ఓకేనా, సో మనకు హెల్ప్ఫుల్ అయితే ఏం లేవు. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటిదమ్మా 8%, ఇక్కడ 2 years. సో మొత్తం ఏమవుతుంది మనకు R ఏంటి 16 అవుతుంది. 16%. 16% అంటే ఎంత అమ్మా మనకు 4 4 జా 425 జా అంటే ఏమవుతుంది మనకు ఇది P అవుతుంది, ఇది SI అవుతుంది. అవునా, సో మనకు ఏ కావాలంటే ఏమవుతుంది 29 అండ్ ఇది 25. ఎస్ఆ ఇది P, ఇది ఏ. అవునా, కానీ మనకు కావాల్సింది ఏంటిదమ్మా మనకు P కావాలి. ఇదే కదా P మనకు. రైట్, ఇది 29 అనేది ఎంత అవుతుందమ్మా మనకు 1,91,864 అవుతుంది. 191,864 అవుతుంది. సో మనకి చూడండి ఇక్కడ క్లూ ఇచ్చిండు 25 తోని క్యాన్సిల్ కావాలి. 25 తోని మనకు క్యాన్సిల్ కావాలి. ఇది అవుతుందా 25 లాస్ట్ 2 డిజిట్ అవ్వట్లేదు. ఇది అవుతుందా అవ్వట్లేదు. ఇది అవుతుందా అవ్వట్లేదు. ఇది అవుతుందా 2 zeros ఉన్నది ఎస్ అవుతుంది. చూసారా, మనం జస్ట్ మొత్తం ప్రాబ్లం అవసరం లేదు చేయడం. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. ఈ విధంగానే ఎగ్జామ్లో మనం చేయాలి. అర్థమవుతుంది కదా. రైట్, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 16.25% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల్లో కొంత అసలుపై వచ్చే బార్ వడ్డీకి మరియు అసలుకు మధ్య తేడా 12,600 అయినా అసలు ఎంత? ఈ సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఒకసారి చూడండి, ఈజీగా చేయొచ్చు మనం దీన్ని. ఏ విధంగా చేస్తామో ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఇదేంటిదమ్మా వడ్డీ రేటు, ఇదేంటిది 4 years, ఇదేంటిది బార్ వడ్డీ, ఇదేంటిది అసలు. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఇచ్చిండు 12,600 ఇచ్చిండు. సో మనకి ఏం అడుగుతుండు P అడుగుతుండు, అంటే ప్రిన్సిపల్ అడుగుతున్నాడు అంతే కదమ్మా. ఇక్కడ SI మరియు సమ్ ఇచ్చిండు. సో 16.25% ఇవి మధ్య డిఫరెంట్ ఇచ్చిండు. సో మనకు P అడుగుతుండు. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ 16.25% అంటే తెలియాలమ్మా మనకు. ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు 16 1/4%గా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా 16 4 64 అంటే 65/4 ఇంటూ పర్సంటేజ్ తీస్తే 2 zeros. ఇక్కడ చూడండి 5 1 5 3 5 8 అంటే 13/18. ఇదేంటిదమ్మా 13/18 అనేది మనకి ఏంటిది, ఇది ఓన్లీ R వచ్చింది. మనకు T కావాలి కదా, ఇంటూ 4 అంటే ఓవరాల్గా ఎంత అవుతుందమ్మా మనకు. సో 13/20 అవుతుంది. ఎట్లా 20 అవుతుంది 4 1 4 2 ఓకే. సో ఇదేంటిదమ్మా మనకు, ఇది P, ఇదేంటిది SI. మనకి ఏం అడిగిన వాడు ఇక్కడ బార్ వడ్డీ, SI అసలు P. సో మనకి ఏం అడిగిండు, ఇది అడిగిండు, P అడిగిండు. సో వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా మనకు, డిఫరెంట్ 7. ఈ 7 అనేది కాస్త ఎంత అయింది 12600 అయింది. ఇది దేంట్లో పోతుందమ్మా 7 1 7. ఓకే, సో 7 8 సో 00 zeros. కథం, మనకు అయిపోయింది ఆన్సర్. ఇక మనకి ఏం తేలాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి 9 వచ్చింది. సో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు కంపల్సరీగా తెలియాలి. 9, సో 9 అంటే ఇది అవుతుందా 9, ఇది 5 అవుతుంది. ఇది కాదు, ఇదేమవుతుంది 9, ఇది ఆన్సర్ అవుతుంది. ఇది 9 అవ్వట్లేదు, ఇది 9 అవ్వట్లేదు. సో మన ఆన్సర్ ఇది. ఇక చేయాల్సిన అవసరం లేదు మనకు. ఓకేనా. ఓకే, ఆ విధంగా జస్ట్ మనకు 9 ఎక్కడ వస్తుందో అక్కడ చూసేసుకోవాలి అంతే. ఓకే, 9 వచ్చింది, 9 3 6 డివిజిబిలిటీ రూల్స్. అందుకే నేను మీకు క్రిస్టల్ క్లారిటీగా నాకు క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి ఉంటాయమ్మా. డివిజిబిలిటీ రూల్ ఫస్ట్ నేను ఈ చాప్టర్లో చెప్పే దానికంటే ముందు కూడా డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, 2 digit డిజిటల్ సమ్, అదేవిధంగా డివిజిబిలిటీ రూలు, యూనిట్ డిజిట్స్, మల్టిప్లికేషన్ రూల్స్, ఇవన్నీ నేను చెప్పాను. ఓకేనా, అవన్నీ మీరు చూడండి. చూసిన తర్వాత ఈ చాప్టర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. ఇది ఇంకొక ప్రాబ్లం చూద్దాం, లాస్ట్ ప్రాబ్లం. ఇది చూడండి అమ్మ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ మనీ దట్ విల్ బీ హెల్డ్ 60 rupees సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6% per annum in 5 years. 6% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల్లో ఎంత డబ్బుపై 60 రూపాయలు బార్ వడ్డీ లభిస్తుంది. సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఓకే, దీన్ని మనం ఈజీగా చేయొచ్చు. మన మెథడ్లో అయితే ఈజీగా చేయొచ్చు, అదే వేరే మెథడ్లో అయితే కొంచెం టిపికల్గా అవుతుంది. దీని ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇది 6, అవునా, ఇది 5,
ఓకే, ఇక్కడ 60 ఉంది అంటే ఇక్కడ సంబంధం ఉంది అంటే ఏమవుతుంది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో మనకు లాస్ట్కు 0 అనేది ఉండాలి. లాస్ట్కు 0 ఉండాలంటే ఇక్కడ 0 ఇక్కడ 0 అంటే ఈ 2 ఆప్షన్స్ ఈజీగా మనకు కావన్నట్టు. ఓకేనా, ఇవి 2 ఆప్షన్స్ అనేవి మనకి కావు. ఇంకొకటి ఇవి 2 జీరోస్ అనేవి కావు ఈ 2 జీరోస్ అనేవి ఆప్షన్లలో అవుతాయి. ఇవి 2 ఆన్సర్ కావు మనకి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం 6%, 5%, ఇది 6, ఇది టీ ఏమవుతుంది 6 5 30. 30% అంటే ఏం రాయొచ్చమ్మా, నథింగ్ బట్ మనం 3/10గా రాయొచ్చు. ఇదేంటిది పి, ఇదేంటిది ఎస్ఐ. మనకి ఏమి ఇచ్చిండు, ఎస్ఐ ఎంత ఇచ్చిండు 60 ఇచ్చిండు. ఇది 60 ఎంతలో పోతుందమ్మా 20లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది 20లో అంటే ఎంతమ్మా మనకు 200. ఎంత ఈజీ ఉందమ్మా ఇది. అదే మీకు SI = PTR/100 ఇది ఫార్ములా. ఇది మనకు స్కూల్లో చెప్పేది, చాలామంది కూడా చెప్తారు. ఇది మనకు పాయింట్లలో ఇచ్చినప్పుడు చాలా డిఫికల్ట్గా అవుతుందమ్మా. ఓకేనా, పాయింట్లలో కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది చాలా డిఫికల్ట్గా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి P = ఎంతనమ్మా మనకు P మనకు కావాల్సింది P అనేది ఇక్కడ ఇచ్చిండా, ఇవ్వలేడు. మనకు ఎంత ఇచ్చిండు, ఇది ఇచ్చిండు ఎంత 6 అవునా. మనకు T ఎంత ఇచ్చిండమ్మా 5 years ఇంటూ R ఎంత ఇచ్చిండు 6 ఇచ్చిండు /100. ఓకే, సమ్ ఆఫ్ మనీ ఇక్కడ బార్ వడ్డీ కాదమ్మా, ఇక్కడ మనకు ఏంటిదంటే మొత్తం ఇక్కడ ఏంటిదంటే ప్రిన్సిపల్ అడగాలి. ఇక్కడ సమ్ ఆఫ్ మనీ అన్నాడు కదా, సమ్ ఆఫ్ మనీ అన్నాడు కదా. సో మనకు వార్షిక వడ్డీ రేటుతో కాబట్టి ఇక్కడ వడ్డీ అనేది రాదమ్మా మనకు. సో అసలు లభిస్తుంది అని ఉంటుందమ్మా మనకు. ఓకే, సో మనకు ఇది ఏంటిది P. ఇక్కడ చూడండి ఇది 30 అవుతుంది, ఇది 30 రెంట్ల, ఈ 2 జీరోస్, సో 200. ఈ విధంగా చేయొచ్చు. కానీ ఇది ఇది అనేది కరెక్ట్ వే కాదమ్మా. ఓకేనా, కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి కానీ ఇది నాటే ఫ్రాక్షన్లలో ఇది ఫ్రాక్షన్లలో అది పాయింట్లలో ఇచ్చినప్పుడు ఇది చెత్త మెథడ్ అవుతుంది. ఓకేనా, ఇది చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. ఎన్ని సంవత్సరాలలో 8% సరళ వడ్డీ రేటుతో 7200 అసలు అనున్నది 8928 మొత్తం అయింది. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ మనకు P ఇచ్చిండు, ఇక్కడ మనకు అమౌంట్ ఇచ్చిండు. అయితే మనకు ఇక్కడ R ఇచ్చిండు, T అనేది కనుక్కోమంటారు. చూడండి ఇది మనకు ఇప్పుడు మీరు ఇది ఫార్ములా ప్రకారం చేస్తే మాత్రం చుక్కలు కనబడుతుంది అమ్మా ఇది. ఓకేనా, ఒకసారి చూద్దాం. సో మనము ఫస్ట్ ఇది ఏంటిది, ఇది P, ఇది A. వీటి మధ్య డిఫరెంట్ ఎంతమ్మా. సో మనము ఇది 7 నుంచి 8 నుంచి 7 తీసేస్తే 1. సో మనకు 8 నుంచి 2 తీసేస్తే 9 అంటే 1728/7200 ఇంటూ 100 అమ్మ. ఓకే, ఈ 0 క్యాన్సల్. సో మనం ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం. సో 12 6 ఓకే, 12 1 12 52 ఉంటుంది. 12 4 48, మళ్ళీ 4 మళ్ళీ 6 1 6 2 12 6 తర్వాత 6 4 24 వచ్చింది. అవునా, ఈ 24 అనేది ఎంత పర్సెంటేజ్ 8%. సో 24/8. సో 8 1 8 3 అంటే 3 ఇయర్స్కి అవుతుందమ్మా. 3 ఇయర్స్. ఈ విధంగా ఇది సింపుల్ వేలో. ఒక్కసారి ఫార్ములాస్కి వెళ్దాం. ఫార్ములాస్ వెళ్తే మనము ఏంటిది SI = PTR/100 ఇదే కదా. కానీ మనకి ఏం అడిగిండు, T అడిగిండు. అంటే డైరెక్ట్గా మనము ఫార్ములాస్ డైరెక్ట్ ఇట్లనే పెట్టేద్దాం. పెడితే మనకు ఏమైతే ఇది 1728/P అంటే ఎంతమ్మా మనకు, P అంటే 7200, T అంటే తెల్లదే, R అంటే మాత్రం 8/100.
సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే మనకు చుక్కలు కనబడతాయి. సో దీన్ని చేసుకుంటూ పోవాలి. ఇలా చేయొచ్చమ్మా. ఇలా ఇది ఈ విధంగా ఫార్ములాస్ ప్రకారం అనేది చేయడం పెడదాము. నేను ఇది ఇట్లా చేయచ్చు. ఇది బెస్ట్ మెథడు. ఇంకా మనకి ఇక్కడ ఏమి ఉపయోగపడుతుందంటే ఒకసారి వీటిని చూడండి అమ్మా. ఇక్కడ 72 ఎందుకు ఇది పీ కదా, 72 ఇంటూ ఏమవుతుంది 8 అవుతుంది. ఇది మనకు టీ అవుతుంది. ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా మనకు 1728. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. మనము ఇంత వస్తే చాలు, మనం ఇదంతా సోది చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి, చక్కగా వినండి. ఇక్కడ ఏంటిదమ్మా 8 వచ్చింది. ఓకే, ఇక్కడ 2 8 ఎంతమ్మా 16, 6 వచ్చింది. 6ను దేంతో మల్టిప్లై, ఓన్లీ యూనిట్ డిజిటే యూజ్ చేస్తున్నాను. 6ను దేంతో మల్టిప్లై చేస్తే మనకు 8 వస్తుందమ్మా. ఇక్కడ ఏం రావాలి, ఇంటూ 3 రావాలి. ఎట్లా 3 వస్తే మాత్రమే 8 వస్తుంది. సో అంటే 3 మీరు 4 పెట్టండి 8 రాదు. సో 6 4 జా 24 అవుతుంది, 4 వస్తుంది. 6 2 జా 8 ఎంత అవుతుందమ్మా 12 అవుతుంది. 6 5 జా 0 అవుతుంది లాస్ట్. సో మనకి ఇది ఆన్సర్. ఈ విధంగా సింపుల్ వేలో మీకు యూనిట్ డిజిట్ని ఉపయోగించి ఈజీగా చేయొచ్చు. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ చూడండి. సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో 6 సంవత్సరాల పాటు అప్పుగా తీసుకున్న మొత్తం 3000పై సాధారణ వడ్డీని కనుగొనండి. ఇక్కడ చూడండి, దీనికి మనము ఎలాంటి ఫార్ములాస్ కానీ ఎలాంటి ట్రిక్స్ కానీ ఉపయోగించకుండానే మనం ఈజీగా చేయొచ్చమ్మా. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ 3000 యాజ్ ద సమ్ ఐ బారోడ్ at 8% పర్ ఇయర్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అని ఇచ్చిండమ్మా. ఏం లేదమ్మా, వాడు మొత్తం ఇచ్చిండు, మనల్ని వడ్డీ కనుక్కోమంటుండు. జస్ట్ సింపుల్ వేలో మీరు చూడండి అమ్మా. ఇక్కడ 8% ఉంది. ఓకే, ఒక్కసారి వేయించమ్మా. ఇక్కడ 8% ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది 6 ఉంది. తర్వాత మనకి ఎక్కడ ఉంది 3 ఉంది. ఎస్ఆర్ను రైట్ ఉంది కదా మనకు. అయితే ఏం కనుక్కోమంటుడు, సాధారణ వడ్డీ కనుక్కోమంటుడు. ఇదేంటిది మనకు అప్పుగా తీసుకున్న మొత్తం అంటే ఇదేంటిది పి. ఓకే రైట్. ఇక్కడ ఏముందమ్మా 3 ఉంది, అంటే 6 ఉంది. 6 2 జా 6, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఏముంది 3 ఉంది, అంటే 3 ఇక్కడ 6 ఉంది కానీ 3 ఎందుకు అంటున్నానంటే ఇక్కడ దీని యొక్క మల్టిప్లై ఏంటిదమ్మా 2 into 3, అంటే మనకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. టోటల్ ఎంత అవుతుందమ్మా మనకు 3 into 3 9 అవుతుంది. అంటే 9 టేబుల్లో మనకి క్యాన్సిల్ కావాలి కదా. ఇక్కడ చూడండి, ఇది 9 టేబుల్ అవుతుందా, అవ్వట్లేదు. ఇది 9 టేబుల్ అవుతుందా, అవ్వట్లేదు. ఇది 9 టేబుల్ అవుతుందా, ఎస్. ఇది 9 టేబుల్ అవుతుందా, అవ్వట్లేదు. అంటే మన క్వశ్చన్ ఏమన్నా అవసరమా చేయడం? ఎలాంటి క్వశ్చన్ ఇలాంటి మనకు అవసరం లేదమ్మా. అందుకే నేను చెప్పే ట్రిక్స్ ఇవన్నీ ఈజీ. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, మీకు ఇలాంటి క్వశ్చన్ చేయడం అవసరం లేదు. అవి ఆప్షన్స్ అనేవి దాదాపుగా మీకు 2 క్వశ్చన్ చేయకుండా ముందే ఎగిరిపోతాయి. ఓకేనా, మీరు కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకున్నారంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీ. దీనికంటే ఈజీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దానికి కూడా షార్ట్కట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకేనా, ఈ విధంగా ప్రతి అంకగణితం అంటే అర్థమెటిక్లో చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, అదేవిధంగా యావరేజ్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు. పార్ట్నర్షిప్ ఇంకా ఈజీ అమ్మ. అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పడవలు ప్రవాహాలు, అది కూడా రైలు ప్రాబ్లమ్స్, హైట్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్స్, ఇవి ఈజీగా చేయొచ్చు. ఇంకా ప్యూర్ మ్యాథ్స్ కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా, మెన్సురేషన్ కూడా నేను ఫార్ములాస్ లేకుండా చెప్పినాను, ఒకసారి చూడండి మీకు వీలైతే. ఈ విధంగా చేయొచ్చమ్మా. కాకపోతే మీకు సాటిస్ఫాక్ట్ నేను చేయాలి కాబట్టి ఒకసారి మన ఓల్డ్ మెథడ్లోకి వెళ్దాం. ఓకేనా, ఇక్కడ 3000 ఉంది. ఫస్ట్ మనం ఏంటి 8 6 ఏమవుతుందమ్మా 48ను మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే, ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి ఇది 4 కాబట్టి ఇది 12/25 అవుతుంది. ఎస్ఆ, ఇది పి, ఇదేంటిది ఎస్ఐ. మనకు కావాల్సింది ఏంటిది, వాడు ఎస్ఐ కనుక్కోమన్నాడు. 12, ఇక్కడ మళ్ళీ 3 వచ్చింది. అవునా, సో మళ్ళీ 3 వచ్చింది కాబట్టి ఇది 3లో పోతుంది, ఇది 3లో పోదు. ఇది చూడండి, ఇది 3లో పోదు. ఇది చూడండి, ఇది 3లో పోతుంది. అవునా, సో ఇది ఆప్షన్ అవుతుంది, ఇది ఆప్షన్ అవుతుంది. ఒకసారి చూద్దాం. 25 అనేది ఇదేమవుతుందమ్మా మనకు 3000 అవుతుంది. ఓకే, చాలామంది 100 అనుకొని చేస్తారమ్మా, 100 అనుకొని చేస్తారు. 100 అనేది కొన్ని చోట్ల మాత్రమే యూజ్ అవుతుంది, కానీ ఈ మెథడ్ మాత్రం అన్ని చోట్ల యూజ్ అవుతుంది. ఓకే, 25 ఇక్కడ 2 2 జీరోస్ ఉన్నాయి కదమ్మా. 25 4 అంటే 120 అవుతుంది. సో 120 ఇక్కడ చూడండి అమ్మా 12
ఏమవుతుంది ఇది 12 ఇంటూ 12 144 0 ఎక్కడ ఉందమ్మా అది ఈ విధంగా ఉంది సింపుల్గా చేయొచ్చమ్మా ఇవి ఓకే ఇది అమ్మ ఈరోజు వీడియో నెక్స్ట్ మళ్ళీ ఒక 2 కాన్సెప్ట్ తీసుకుంటాను 2 కాన్సెప్ట్ మీద మళ్ళీ ఒక వీడియో ఉంటుంది ఓకే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మన ఛానల్ను ఓకే మీరు ఆదరిస్తేనే నేను ఇంకా నాకు ఒక బూస్ట్ అనేది వస్తుందమ్మా దానివల్ల నేను ఇంకా ఎక్కువగా వీడియోలు మీకోసం నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉందమ్మా అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అక్కడ మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకేనా ఇలాంటి షార్ట్కట్ మెథడ్ అనేవి చాలా ఉన్నాయి మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఓకే మీరు చేయాల్సిందంటే ఏంటిదంటే ఫోన్ తీసుకోండి బెల్ బటన్ నొక్కడం వల్ల మీకు ఇంటిమేషన్ వస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అన్న ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే ఇది అండి ఈరోజు వీడియో